మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా దాని నుంచి విడుదల పొందాలంటే, దాని నుంచి మీరు వెలుపలికి రావాలంటే, ఆ బంధకం నుంచి మీరు బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం. మీకు కావాల్సింది ఏంటండి? దేవుని మాట. హల్లెలూయా. దేవుడు మంచివాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా మంచి చేసే దేవుడే. ఇర్మియా 29:11 చూసుకుందాం ఒకసారి. ఇర్మియా, మై ప్లాన్స్ ఫర్ యూ ఆర్ ఫర్ గుడ్ అండ్ నాట్ ఫర్ ఈవిల్ అన్నాడు దేవుడు. మీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళికలు మీ మేలు కొరకే ఉద్దేశించినవి. దేవుడు మన గురించి ఎప్పుడు మేలే తలస్తాడు కానీ కీడు తలంచాడు. అంటే ఆయన ప్రణాళిక మన పట్ల మేలుకు సంబంధించిన ప్రణాళికనే కానీ కీడుకు సంబంధించిన ప్రణాళిక ఎప్పుడూ ఉండదు దేవుని దృష్టిలో కానీ దేవుని ఉద్దేశంలో. ఆయనను అనేక మంది కీడులో, ఇబ్బందులో, ఇరుకులో సతమతం అవుతూ ఉన్నారు. అది దేవుని చిత్తమా? అది దేవుని ప్రణాళిక కాదు. మనము చేసుకున్నటువంటి తప్పుడి నిర్ణయాలు, దేవునితో సంభాషించకుండా, దేవుని జ్ఞానము లేకుండా మన జ్ఞానముతో అనేక సార్లు నిర్ణయాలు తీసుకొని మనంతట మనమే మనం ఉచ్చులో పడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిపించాలని, మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని మంచి ఉద్దేశం కలిగిన దేవుడు మన దేవుడు. ఎప్పుడు ఎవరిని సృష్టించినా మేలు చేయాలనే ఉద్దేశంతోనే సృష్టిస్తాడు దేవుడు. హల్లెలూయా. మీ అనుభవం ఏదైనా ఉండొచ్చు ఈ ఉదయకాలం, కానీ గమనించండి, అది చెడైనటువంటి అనుభవం అయినా లేకపోతే ప్రతికూలమైనటువంటి అనుభవం అయినా ఆ అనుభవం నుంచి మార్చి విడిపించి నూతనమైనటువంటి మార్గంలో దేవుడు నిన్నుంచి ఒక మంచి ప్రణాళిక కలిగిన దేవుడు కాబట్టి ఆ మార్గంలో నడిపించాలని ఉద్దేశిస్తున్న దేవుడు మన దేవుడు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఒక కాన్ఫరెన్స్ మనం నడిపిస్తున్నాం. ఎప్పుడండి? 21, 22, 23 మీరందరూ కూడా వచ్చి దీవించబడాలని ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సంఘ సభ్యులైనట్టయితే మరి ఖచ్చితంగా రావాలని మరి మనవి చేయడమే కాదు కానీ అధికారపూర్వకంగా కూడా పలుకుతున్నాను. ఎందుకంటే మీ మేలు కోరి మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 6 వచనాలు ఒకసారి తెలుగులో చదువుకుందాం. మొదటి 6 వచనం అంతే 21 కదా? యా, జాన్ 21. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. అది అంటే తిరిగి లేచిన తర్వాత మరొకసారి ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధం ఏమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అయ్యుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులను గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయాను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దేవుని శిష్యులు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అటువంటి సమయంలో పేతురు ఏమన్నాడు, నేను చేపలు పడడానికి వెళ్తున్నాను మళ్ళీ అన్నాడు. అంటే తిరిగి ఆయన ఇంతకు ముందు పూర్వపు వృత్తిలో మరొకసారి అడుగు పెట్టాలనుకొని వెళ్ళాడు. వీళ్ళందరితో పాటు వెళ్ళారు. రాత్రంతా శ్రమ పడ్డారు. జ్ఞానం ఉంది, నేర్పరితనం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అన్నిటితో కూడా ఏమీ పట్టలేకపోయారు. ఆమేన్. అటువంటి సమయంలో ఉదయకాలమున, హల్లెలూయా,
ఉదయకాలంలో యేసు ప్రభు ఆ ఒడ్డుకొచ్చి, పిల్లలారా ఏమన్నా ఉందా అన్నాడు. ఏమీ లేదన్నప్పుడు మీ కుడి వైపున మీ వల వేయమన్నాడు. అప్పుడు ఎంతో విస్తారమైనటువంటి చేపలు పట్టారు. గమనించండి, ఇక్కడ ఏమీ లేని స్థితి నుంచి విస్తారమైన స్థితికి వెళ్ళడానికి ఒకటే ఒక మార్గం. అదేంటండి? దేవుని మాట. దేవుని మాట. మనకి ఎంత నేర్పరితనం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకపోతే ఇంకా పలుకుబడి ఉన్నా, ఏదున్నా కూడా నిరాశ నిస్పృహకి ఆస్కారం ఉంది. దేవుని వాక్కు వస్తే మటుకు నిరాశ నిస్పృహ విస్మయమైపోయి, మరి దేవుని యొక్క కృప మన పట్ల నెరవేర్చబడి అభివృద్ధిని, సమృద్ధిని, సమకూర్పుని మనము అనుభవించగలము. నమ్మిన వారు ఆమెను చెప్పండి. కాబట్టి ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే, దేవుని వాక్కు ఆయన ఆ పరిస్థితిని మార్చేసింది. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, దాని నుంచి విడుదల పొందాలంటే, దాని నుంచి మీరు వెలుపలికి రావాలంటే, ఆ బంధకము నుంచి మీరు బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం. మీకు కావాల్సింది ఏంటండి? దేవుని మాట. హల్లెలూయా. అందుకే మనము ఆదివారమైనా, శుక్రవారమైనా, ఏ రోజైనా సరే దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఒక కథ వినడానికి రాకూడదు. ప్రసంగం వినడానికే కాదు వచ్చేది. ప్రసంగములో దేవుని మాట ఉంటుంది, నీ కొరకు ప్రత్యేకించబడిన మాట. ప్రసంగం ఏంటంటే దేవుని గురించి, దేవుడు ఎటువంటి వాడు, దేవుని క్రియల గురించి బోధిస్తూ మార్గాలు చూపించడానికి ప్రసంగం. కానీ ఇది బోధిస్తున్నప్పుడు నీకు వర్తించినటువంటి ప్రత్యేకమైన మాట గమనించే శక్తి నీకు పరిశుద్ధాత్ముడిస్తాడు. హల్లెలూయా. ఆ మాటనే మనం రేమా అంటాం. రేమా అంటే ఏంటి? దేవుడు మనకు ప్రత్యేకించి మన ప్రత్యేక పరిస్థితిలో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము రేమా అంటాం. ఆ రేమాలోనే మన విడుదల ఉంది, ఆ రేమాలోనే మన స్వస్థత ఉంది, ఆ రేమాలోనే మన అభివృద్ధి ఉంది. కాబట్టి ఆశతో రావాలి. దేని కొరకు? ఆ రేమా వినాలని. ప్రసంగం వినాలని కాదు, ప్రసంగం వినాలి. కానీ ఆ ప్రసంగములో దేవుడు నీకు ఒక మాట ఉంచుతాడు. హల్లెలూయా. ఆ మాటను గమనించే శక్తి, ఆ మాటను గమనించేటువంటి చెవులు, ఆ మాటను గమనించే హృదయం మనకు కావాలి. హల్లెలూయా. మరి ఇంకొక వాక్య భాగంలో మనం చూసినట్టయితే లూకా 5లో మరొకసారి పేతురు తన దోణిని యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు ఏమైంది? ఆ రాత్రంతా కష్టపడ్డాడు కానీ ఏమీ పట్టలేకపోయాడు. అవునండి. ఆ ఏమీ లేని స్థితి నుంచి సమృద్ధిలో రావడానికి ఎంత సమయం పట్టింది? అసలు ఏమీ సమయం పట్టలేదు. ఒకే ఒకటి మన మాట. ఇక్కడ కుడి పక్కన వేయమనలేదు, లోతులో వేయమన్నాడు. చూసారా తేడా ఉంది? ఇక్కడేమో కుడి పక్కన వేయమన్నాడు, అక్కడేమో లోతులో వేయమన్నాడు. సో ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి పరిస్థితిలో దేవుడు ఒక ప్రత్యేకమైన మాట మన కొరకు ఉంచుతాడు. ఆ ప్రత్యేకమైన మాట ఏంటి అని గమనించడానికి కావలసిన హృదయము, వైఖరి, మనస్సు, చెవులు మనకు కావాలి. హల్లెలూయా. అందుకే ప్రత్యేకించి మనము ఈ యొక్క కాన్ఫరెన్స్ పెట్టాం. ఎందుకు? ఈ కాన్ఫరెన్స్లో దేవుడు మిమ్మల్ని మీ కొరకు వర్తించిన మాట మీరు విని దానిని బట్టి ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఒక ఉత్తీర్ణమైనటువంటి ఇంకొక ఎత్తైన స్థితికి రావాలనే ఉద్దేశంతో మనం కూడుకొని పోతున్నాము. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా ఎంత కష్టమైనా సరే, హల్లెలూయా. చూడండి, మీకు అనారోగ్యం ఉందంటే ఆ ప్రత్యేకమైనటువంటి అనారోగ్యానికి మీరు ప్రక్కన మీ ఇంటికి దగ్గర ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఏమంటాడు? నాతో కాదయ్యా, ఇదిగో 15 మైళ్ళు దూరంలో ఇంకొక స్పెషలిస్ట్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి అంటాడు. 15 మైళ్ళ, అబ్బా ఎవడెళ్తాడని కూర్చుంటారా? వెళ్తారా? వెళ్ళరా? ఎందుకు? ఒక హోప్ ఉంది, అంటే నిరీక్షణ ఉంది, ఆయన ఏమైనా చేయగలడేమో అని. ఇక్కడ మనకి నిరీక్షణ లేదు, విశ్వాసం ఉంది, దేవుడు చేస్తాడు అని. హల్లెలూయా. మన దేవుడి పట్ల మనకి నిరీక్షణ కంటే ఎక్కువ విశ్వాసం ఉంది. కాబట్టి ఆ విశ్వాసముతో రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఆశతో, దేవా నాతో మాట్లాడు, నాకు వర్తించిన మాట ఏంటో గమనించడానికి, గ్రహించడానికి
ఆ హృదయాన్ని, ఆ చెవులు నాకు అనుగ్రహించండి అని ప్రార్థన పూర్వకంగా రావాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ ఆరాధన అయిన వెంటనే ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో పెద్దలైనా చిన్నలైనా అందరూ చేసుకోవాలని మరి ప్రోత్సహిస్తున్నాను. శుక్రవారం సాయంత్రం, ఫ్రైడే నైట్ సర్వీస్తో స్టార్ట్ అవుతుంది. సాటర్డే వచ్చి 10 గంటలకు ఉదయకాలంలో కూడా సర్వీసెస్ ఉన్నాయి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ సర్వీస్ ఉంది. మళ్ళీ సండే ఇలాగే జరుగుతుంది. కానీ మరి సాయంత్రం ఫ్రైడే నైట్ కూడా మీకు ఏదో అంటే మీరు త్వరగా లేట్ అవుతుందేమో అని భయపడకండి. అక్కడ ఏదో ఒకటి మీకు ఇవ్వబడుతుంది. అలాగే సాటర్డే లంచ్ ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఫ్రైడే నైట్ కూడా మీకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాము? మీ జీవితాలు మార్చబడాలి. పాస్టర్గా నా ఆశ ఏంటంటే మీ యొక్క పరిస్థితుల నుంచి ఇంకా ఉన్నతమైన పరిస్థితికి మీరు వెళ్ళాలి. మీకు ఇబ్బందిలో ఉన్నట్టయితే దాని నుంచి విడుదల పొందాలి, ఆశీర్వదించబడాలనే ఆశతో సంఘ కాపర్లుగా మా టీం అంతటితో కలిసి మీ కొరకు ఇది చేస్తున్నాం. దయచేసి రండి, వినండి, దీవించబడండి. వస్తారా? ఆమెన్. తప్పకుండా రిజిస్ట్రేషన్ ఇవాళ చేసుకోవాలి. అంతేకాదు, మీరు రిజిస్టర్ చేసుకోవడం కాదు, మీ బంధువులని, మీ మిత్రులను కూడా తీసుకొని రండి. ఈ సంఘంలో నాటబడక్కర్లేదు. నాటబడితే మంచిదే, లేకపోయినా పర్వాలేదు. కానీ వచ్చి వాక్యం విని దీవించబడాలని మీరు ఆహ్వానించండి, తీసుకొని రండి. బలాత్కారముతో, ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? కంపెల్ దెమ్ టు కమ్ అని ఉంది. బలవంతము చేసి తీసుకొని రండి. అందుకే బలవంతం చేస్తున్నాను మిమ్మల్ని ఇవాళ. ఏమి సిగ్గుపడకుండా బలవంతం చేస్తున్నా. అర్థమైందా? ఎవరినైనా బలవంతంగా ఎలా తేవాలండి? ఏమనుకుంటారు? ఏమన్నా అనుకొని నేను ప్రభువు కొరకు చేస్తున్నాను. హల్లెలూయా. వారు మేలు కొరకు చేస్తున్నాను. వారికి తెలియదు ఎంత మేలు కలుగుతుందో. నాకు తెలుసు వారికి అయ్యే మేలు. కాబట్టి నేను బలవంతంగా చేస్తాను. చిన్నపిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు అందరికీ తెలుసు. వాడికి ఇష్టమైందే పెట్టం మనం. ఇష్టం లేనిది కూడా నోట్లో కుక్కుతాం. ఎందుకు? వాడికి మంచిది కాబట్టి. వాడు అప్పుడు తెలుసుకోడు. అది ఊసేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక చెంప చెల్లు అనిపించి మింగురా అంటాం. ఎందుకు? అది తినకపోతే వాడికే నష్టం అని చెప్పి మనకు తెలుసు. వాడేమనుకుంటారు, నా తల్లిదండ్రులకు నాకు మీద ప్రేమ లేదు, ఇష్టం లేనిది కూడా తినిపిస్తాను. అవును, అది తింటేనే వాడు బాగుపడతాడు కాబట్టి బలవంతంగా తినిపిస్తాం. అలాగే బలవంతంగా కొంతమందికి వాక్యమని తినిపించాలి. హల్లెలూయా. తినిపించాలంటే భోజనం దగ్గరికి రావాలి. అందుకే కాన్ఫరెన్స్ ఏంటి? భోజనం వడ్డించే స్థలం. ఆమేన్. కాబట్టి ఖచ్చితంగా రండి, ఇతరులను కూడా తీసుకుని రండి. ఒక గొప్ప కాన్ఫరెన్స్, ఎప్పుడు జరగనటువంటి అంత మంచి కాన్ఫరెన్స్ మనము కలగనే ఉన్నాం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లే. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి. ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తున్నదా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రభువా, చర్మ వ్యాధి
కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా వీరు సాక్ష్యాలతో రావడానికి మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.